సో దానికంటూ ఒక చరిత్ర అయితే ఉంది. సో ఆ చరిత్ర చెన్నకేశవులు మారువేషం దాల్చిపోతున్నారు. ఎలా అంటే మారువేషం దాల్స్తున్నాడు అప్ప అంటే ముస్లిం బ్రాహ్మణుడు, వృద్ధాప్య బ్రాహ్మణుడు, ముడిలేని జందేము, ఒడిలేని పెస్తాం. అందరూ భక్తులు కూడా లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి పుట్ట మీరు చూడొచ్చు. 300 సంవత్సరాల నుండి ఇక్కడ వేస్తున్నాం. 300 సంవత్సరాల నుండి ముందు రాస్తా లేదు, ఇప్పుడు రెడీ. హలో ఫ్రెండ్స్, సో మీరు చూస్తున్నారు ఏంటంటే అలవగంప. ఇది మనం ప్రజెంట్ బుచ్చేగరపల్లి దగ్గర ఉన్నాం. సో ఈ బుచ్చేగరపల్లి దగ్గర నుండి కాలినడకతో వీళ్ళు ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్లు పోతారు. తర్వాత ట్రెక్కింగ్ చేస్తారు. సో ఆ ప్లేస్ ఏంటో చూద్దాం. సో దీని తర్వాత ముందుకు వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సో వ్యాస్ లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మేము ముందు వచ్చేసుకున్నా. ఇదేంటంటే ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతూ ఉంది. సో పుట్టపర్తి రోడ్డు, సో ఆ సైడ్ చూపించు. అదే ముదుగుబ్బ రోడ్డు. ఇక్కడ ఏంటంటే శ్రీ చెన్నకేశవ స్వామి కళకోత్సవం. సో ఈ సరౌండింగ్ అంతా కూడా మనం చంద్రాయుడు స్వామి అంటారు. సో మనం ఈ చంద్రాయనపల్లిలో ఉన్నాం. సో అర్లీ మార్నింగ్ ఈరోజు ఇక్కడ మనకి తడకేస్తారు. మామూలుగా ప్రతి శనివారం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి స్వామివారికి. అయితే ఈ స్టోరీ మీకు మధ్యలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ పుట్టపర్తికి ఇది 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆల్రెడీ నేను దీనిపైన ఒక వీడియో చేశాను ఇంతకు ముందు వేరే ఛానల్లో. అయితే ఈ ఛానల్లో ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది కనుక సో మనం దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ఇది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సో చెన్నకేశవ స్వామి స్టోరీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు, అసలుకి ఇక్కడ ఎందుకు వచ్చాడు, సో ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరు, సో పూజారులకు సంబంధించిన స్టోరీ ఏంటి, అదేవిధంగా ఈ ప్లేస్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, సో ఇదంతా చూద్దాం. సో గుడికి పోవాలంటే ఇలానే పోవాలి, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు వెహికల్ వెళ్తుంది కదా. సో ఆ సరౌండింగ్లోనే పోవాలి. సో కాలినడకతో మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఒక 4-5 కిలోమీటర్స్ పోవాలి. మంచి ట్రెక్కింగ్ ప్లేస్. లాస్ట్ టైం నేను వెళ్ళిన ప్లేస్ కంటే కూడా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది బికాస్ ఆఫ్ రోడ్డు బాగుంది. సో వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఉంది. బట్ అయితే నేనైతే నడిచి వెళ్తాను, మీకు చూపించే ప్రయత్నం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం డైరెక్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ మనం. ఓకే ఫ్రెండ్స్, సో కొంచెం లోన్కి వచ్చేసాం. ఈసారి మన బామర్ది రాకరా బామర్ది అబ్బి అని ఈసారి హెల్ప్ చేసేకి వచ్చినాడు. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం ఈసారి ఈ టెంపుల్. ఇప్పుడు నడిచి వెళ్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 4-5 కిలోమీటర్స్ మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం. సో దారిలో మనం స్టోరీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనం ఈ స్టోరీని చెప్పే ప్రయత్నం చేద్దాం. సో మనం కొంచెం లోన్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్ అలా. సో పక్కనే మనకు ఒక చిన్న చెరువు ఉంది. సో దీని పేరు వచ్చి పుచ్చకాయల కుంట అంటారు. సో ఈ పుచ్చకాయల కుంట దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది. సో ఆ స్టోరీని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మనం మెయిన్ రోడ్లో నుండి ఆల్మోస్ట్ 600 మీటర్స్ లోన్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ మనకు ఒక చిన్న చెరువు కనపడుతుంది. సో చిన్న కుంట ఇది. సో దీని పేరు ఏంటంటే పుచ్చకాయల కుంట. సో ఈ పుచ్చకాయల కుంటకు కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే స్వామివారు మొట్టమొదటిసారిగా, సో చెన్నకేశవ స్వామి మొట్టమొదటిసారిగా సో మలకాపురం నుండి వచ్చారు. సో ఇది వచ్చి మనకి వైజాగ్ డిస్టిక్లో వస్తుంది. సో మలకాపురం దగ్గర నుండి ఒక పొలం మీద అనమాట, పొలం పైన సో ఇలా వస్తాడనమాట ఆయన. సో పొలం అంటే ఏంటంటే ఎక్కడైతే ఆయనకు సరైనటువంటి సేవలు, భక్తి సేవలు అందుతాయి, ఎక్కడైతే మనుషులు ఆరాధిస్తారో సో వాటి కోసం వెతుక్కుంటూ రావటమే అనమాట. సో అంటే దేవుడు భక్తుల కోసం వెతుక్కుంటూ రావటం అనమాట. సో దేవుడు భక్తుల కోసం వెతుక్కుంటూ వచ్చేదాన్నే సో ఫలం అంటారు. సో ఆ ఫలం పైన వస్తూ ఉండగా సో ఆయన చాలా దూరం వచ్చిన తర్వాత సో ఏదైతే మనం ఈ చంద్రాయనపల్లి ఇందాక చూసాం కదా బయట, సో ఆ ఏరియాకి వచ్చిన తర్వాత సో స్వామివారు చూసి సో ఇదే నాకు సరైనటువంటి ప్లేస్ అని డిసైడ్ అవుతాడు. అట్ ది సేమ్ టైం ఏదైతే ఈ కొండలు వెనక్కి చూపించా, సో ఈ కొండలు చూశారు కదా. సో ఈ కొండల్లో ఏదైతే ఈ చిన్న జాజి మల్లెలు, సో చిన్న జాజి మల్లెలు అనేసి ఒక ఫ్లవర్స్ ఉంటాయి. సో మోస్ట్లీ మనం కవర్ చేద్దాం కనిపిస్తే. సో దాంట్లో నుండి వచ్చే సుగంధాలకి స్వామివారు ఆకర్షితుడైపోయి సో నాకు ఇదైతే చాలా బాగుంటుంది, మంచి ప్లేస్ అనేసి ఫిక్స్ అయిపోయి సో ఈ ఊర్లోనే ఉందామని అనుకుంటాడు. ఎప్పుడైతే వస్తూ ఉండగా సో ఇక్కడే స్వామివారికి ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో, ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత
ఆయనకంటూ ఒక దారి కావాలి కాబట్టి సో ఒక భక్తుడిని ఎంచుకుంటాడు అనమాట. సో ఆ భక్తుడిని ఎంచుకునేటప్పుడు ఏదైతే ఈ మన చంద్రాయనపల్లి ఉందో, సో చంద్రాయనపల్లికి సంబంధించి ఒక రైతు, సో ఆయన పేరు వచ్చి తరిగప్పరెడ్డి. సో తరిగప్పరెడ్డి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సో స్వామివారు ఆ టైంలో అక్కడికి వచ్చినప్పుడు తరిగప్పరెడ్డి ఏం చేస్తుంటాడంటే, ఏదైతే మన జొన్న చేనికి కాపులా ఉంటాడనమాట తరిగప్పరెడ్డి అని ఆయన. సో జొన్న చేనికి కాపులా ఉంటే ఎలాగైనా ఇక్కడ నేను స్థిరపడిపోవాలనే ఉద్దేశంతో సో ఆయన దగ్గర స్వామివారు ఒక చిన్న మెరకలు చేస్తారు. అదేంటంటే, సో ఏదైతే ఈయన కాపు కాస్తూ ఉంటాడు కదా, సో కాపు కాస్తూ ఉన్నప్పుడు ఒక 100-200 ఆవుల మాదిరే స్వామివారు అవతారం ఎత్తి సో ఆ జొన్న చేను పైన పడతారనమాట. సో జొన్న చేను పైన పడేసరికి ఈయన కాపలా ఉంటాడు కదా, సో ఇన్ని ఆవులు వచ్చేసరికి ఏమైపోతుంది అనేసి ఈయన టెన్షన్ పడి దాన్ని తోలుదామనే ఉద్దేశంతో బయటకు వస్తాడు. అంటే దాని దగ్గర పరిగెత్తి వస్తాడు. వస్తే చూస్తే అక్కడ ఏమవుతుందంటే, ఇట్లా పోతే అట్లా పోతే ఈ సైడ్ పోతే ఈ సైడు, ఆ సైడ్ పోతే ఆ సైడు, సో ఈ ఆవుల మందులు తిరుగుతాం అన్నమాట. సో చాలా టెన్షన్ పడిపోయి ఇంక అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన గమనించడం ఏంటంటే, సో ఆవులు తిరుగుతూ ఉంటాయి కానీ ఆ చేనులో, బట్ అయితే ఒక్క మొక్క కూడా విరిగిపోదు, ఒక మొక్క కూడా నాశనం కాదు. అదే స్వామివారి మిరాకిల్. సో ఇది కొద్దిసేపు తర్వాత గమనిస్తారు తరిగప్పరెడ్డి. సో గమనించిన తర్వాత, స్వామి మీరు దయమా లేకుంటే దేవుడా అనేసి స్వామివారిని కోరుకుంటే, స్వామివారు సో నేను ఇట్లా పలాని చోటు నుండి వచ్చాను, సో నా పేరు చెన్నకేశ్వర స్వామి, సో పలాని ఊరు నుండి నేను ఇక్కడ పయనమైనాను, సో ఇది నాకు సరైనటువంటి ప్లేస్ అని నేను డిసైడ్ చేసుకున్నాను. సో నన్ను ఇక్కడ పెట్టి పూజించుకో, నీకు సకల శుభాలు జరుగుతాయి. సో నీకు ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కటి కూడా మీ ఊరిని కూడా చాలా చల్లగా చూసుకుంటాను, ఈ ఏరియా మొత్తం కూడా నేను మంచిగా కవర్ చేస్తాను అనేసి ఆయన చెప్తాడనమాట ఆ సమయంలో. సో అప్పటి నుండి మొదలవుతుంది. సో ఏదైతే ఈ పుచ్చకాయలకు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో మొట్టమొదటిసారిగా ఆయన ఈ సరౌండింగ్లోనే ఒక చిన్న గుడి కడతాడు ఆ స్వామివారికి. అది ఎక్కడ మనకి ఎగ్జాక్ట్ మనకైతే ప్లేస్ తెలియదు, బట్ అయితే ఏదో చింతమానం ఉందంట, అది చూసే ప్రయత్నం చేద్దాం. ఏమైనా దారిలో ఏమైనా మీరు చూస్తున్నారు కదా, సో చింతమానం ఇది ఈ చెరువుకు ఆనుకొని ఉంది, చాలా పాతది అసలు. సో దీన్ని చూసిన వెంటనే ఏమైనా దీని పక్కనే ఉన్న ఒక చిన్న డౌట్ వచ్చింది, అది ఎంతవరకు నిజమో, బట్ చాలా అద్భుతమైనటువంటి చెట్టు. సో ఆ చింతమానం దగ్గర స్వామివారికి ఒక చిన్న గుడి కట్టి, అంటే చిన్నగా బండలు పెట్టి ఒక చిన్న రాతి విగ్రహం పెట్టేసి సో స్వామివారిది సో పూజించడం మొదలు పెడతాడు. సో ప్రతిరోజు వస్తాను స్వామి ఇక్కడ ఉంటే అనేసి ఒక స్వామివారికి మాట ఇచ్చి సో పూజలు మొదలు పెడతాడు. ఇలా పెడుతుండగా స్వామివారికి ముఖ్యంగా ఏది ఇష్టం ఉండదంటే, స్వామివారికి రోకలి శబ్దం, దాన్ని కోడి కూత, ఆ సౌండ్స్ స్వామికి సరిపోదు అనమాట. అయితే ఇక్కడే ఉన్నాడు కాబట్టి, ఊరు దగ్గరలోనే ఉంది కాబట్టి, ఈ కోడి కూత, ఈ రోకలి శబ్దం ఈజీగా వినిపిస్తూ ఉంటాయి అనమాట. సో స్వామివారికి నచ్చదు అది. సో ఎలాగైనా అక్కడ నుండి ఎస్కేప్ కావాలనుకుంటాడు. దానికంటే ముందు ఏంటంటే, ఎక్కడైతే ఈ గుడి ప్రాంగణం కట్టాడో, సో ఆ గుడి ప్రాంగణం వెనకాలే సో గంగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉండి ఉంటుంది, చిన్న టెంపుల్. అయితే గంగమ్మ తల్లి వెనకాల సో స్వామి ముందర ఉంటాడు. సో ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈయన తరిగప్పరెడ్డి వచ్చి రెగ్యులర్గా పూజలు చేస్తూ పోతూ ఉంటాడు, స్వామివారు కూడా మన గంగమ్మ తల్లికి స్టోరీ ఇలా చెప్తాడనమాట, నాకు ఈ ప్లేస్ నచ్చట్లేదు, నేను దూరం పోవాలి అది అనుకుంటా అనేసి అంటే, సరేను అనేసి మన గంగమ్మ తల్లి కూడా హెల్ప్ చేస్తున్నారు స్వామివారికి. ఏంటంటే, సో ఇంకా శనివారం రోజు పూజ చేసేకి ఆయన రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. సో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఆ ఏరియాని గంగమ్మ తల్లి ఏం చేస్తుందంటే రక్తపాశంగా అనమాట, కోళ్ళు ఇవన్నీ మామూలుగా అమ్మవారికి ఈ నాన్ వెజ్ పెడతారు కదా, సో ఇదంతా గలీజ్ చేసేసి మొత్తం గుడి ప్రాంగణం అంతా చాలా బ్రష్ పెట్టి చేస్తుంది. సో దాని తర్వాత ఆయన వచ్చి చూసి తరిగప్పరెడ్డి అయ్యో ఇదంతా అయిపోయింది ఇంత అనేసి క్లీన్ చేసుకొని పూజ పెట్టుకుంటారు. పూజ పెట్టుకునేటప్పుడు స్వామివారు మళ్ళీ స్వయంగా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడతాడనమాట, ఇక్కడ ఉండలేను, నా వల్ల కావట్లేదు, సో నేను పైన ఉన్నటువంటి కుప్పలో ఉంటాను. సో పైన ఉన్నటువంటి కుప్ప అంటే కొండ అనమాట. సో ఆ కొండ సో ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్తాడు, ఒక అంటే అడ్రస్ చెప్తాడనమాట. నేను ఇట్లా వెళ్తాను, సో పలానా చోటు ఉంటాను స్వామి, నేను అంత దూరం రాలేను కదా అంటే, డైలీ నేను వచ్చి నీకు పూజ చేసుకోలేనంటే, లేదు పర్లేదు, వీక్లీ వన్స్ వచ్చి నాకు పూజ చేసుకో, శనివారం రోజు నాకు అదే సంతోషం, భక్తితో వస్తావు కదా, నాకు అదొకటి చాలు అనేసి అంటాడు. సర్లే అనేసి సో నేను పలానా చోటు ఉన్నా అని అడ్రస్ చెప్పేసి బయలుదేరుతాడు. సో ఇంకా మనం దారిలో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా ఈ స్టోరీని కంటిన్యూ చేద్దాం, ఇంకా ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఎవరో చూసుకుంటున్నారు ఇదంతా కూడా. సో ఇది పుచ్చకాయలకుంట ఉన్నటువంటి స్టోరీ. సో ఇంకొకటి ఏంటంటే, దీని పక్కనే ఇంకొకటి ఉంది. ఏంటంటే, దీని పక్కనే దేవుని బండ అనేసి ఒకటి ఉందంట ఈ ఏరియాలో. సో ఆ ఏరియా నాకైతే దేవుని బండ అనేది నాకైతే తెలియదు కదా, బట్ అయితే నేను స్టోరీ విన్నాను. సో దేవుని బండ దగ్గరికి అక్క దేవతలు కంటిన్యూస్గా వచ్చేవాళ్ళంట. చెన్నకేశ్వర స్వామి పక్కనే మనకి ఒక అక్క దేవతలకు సంబంధించి గుడి కూడా ఉంది. సో ఇది ఎలా వచ్చిందంటే, స్వామివారే స్వయంగా వాళ్ళని మీరు అలానే కంటిన్యూగా వస్తున్నారు కదా, ఇక్కడ అంటే నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి, వీక్లీ వన్స్ మీకు పూజలు జరుగుతాయి, సో నాతో పాటు ఉండండి అని చెప్తే, సో వెనకాల వచ్చి స్వామివారి వెనకాల మనకు అక్కడ అక్క దేవతల గుడులు కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా దారిలో స్టోరీ చెప్తాను, వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుండి మనం ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ నడవాలి. సో ప్రాబ్లం లేదు, భక్తితో కదా, సో ఇష్టంగా బయలుదేరం రా. సో ఈ కుంట దగ్గరికి సో
వచ్చానంటే ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ చెప్పాలనే ఉద్దేశంతో. సో చెరువును దాటుకొని పోతా ఉన్నాం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మర్రి చెట్టు ఉంది. లాస్ట్ టైం నేను పోయినప్పుడు ఇక్కడ దారి ఉంది, బట్ అలా ఉందో లేదో ఇప్పుడు తెలీదు, ఎందుకంటే మొత్తం గేట్లు వేశారు. ఇదో సో ఇవాళ క్రౌడ్ ఉంటుంది కనుక ఈ చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా ఉంటాయి. మామూలుగా అయితే ఇలాంటివన్నీ ఉండవు రెగ్యులర్గా శనివారం పూట వస్తే. సో నడుస్తూ వెళ్తాను. ఇంకా స్టోరీ విషయానికి పోతే నేను ఎక్కడ స్టాప్ చేశాను. సో స్వామివారు మా అక్క దేవతలు రమ్మని చెప్పి పిలిచారు. అయితే ఎప్పుడైతే ఈ తరిగప్పరెడ్డి ఇక్కడ టెంపుల్ కట్టాడు, సో అప్పటి నుండి దినదిన అభివృద్ధి జరిగిందనమాట. వీక్లీ జనాలు ఎక్కువ అవటం మొదలుపెట్టారు. సో భక్తుల రద్దీ ఎక్కువైంది. సో దాని తర్వాత టెంపుల్ ఒక మంచి దీనికి వచ్చేసింది అనమాట, అంటే ఒక మంచి స్టేజ్లోకి. సో దాని తర్వాత ఇలా జరుగుతూ పోతూ ఉంది. అయితే పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డ తరిగప్పరెడ్డికి ఉండటంతో, ఆమె పెళ్ళిడికి రావడంతో పక్కనే ఉన్న కొత్త కోటకి, సో ఏదైతే కొత్త కోట ఉందో మనకి ఇక్కడ ముదుగుబ్బ రోడ్లో, సో కొత్త కోటకి ఆమెను ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సో అక్కడ లేకపోవడంతో, అప్పుడు ఉన్నోడు లేనోడు ఇలాంటిది పెద్దగా లేదు. సో పెళ్ళి చేసుకుంటే అంటే ఇచ్చేసేవాళ్ళు, మంచి పిల్లోడైతే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇచ్చేసేవాళ్ళు. చాలా కష్టాలు పడుతుంది. పెళ్ళైనప్పటి నుండి కూడా ఆమె కంటిన్యూస్గా కష్టాలు పడి ఈదుతుంది. సో పిల్లలు పుడతారు. దాని తర్వాత ఆమె ఇంకా అక్కడ ఉండలేక చాలా ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటిని వదిలేసి మళ్ళీ తిరిగి ఇదే చంద్రాయనపల్లికి సో పుట్టినింటికి రావడం జరిగింది. సో పుట్టినింటికి రావడంతోనే సో ఏదైతే ఈ తరిగప్పరెడ్డి ఉన్నాడో, సో అప్పట్లో ఉన్నటువంటి పట్టింపులు ఎక్కువ ఉన్నాయి కదా. సో అప్పట్లో పట్టింపులు ఎక్కువ. సో అమ్మ నువ్వు మా ఇంట్లో వద్దు, నువ్వు బయట ఉండు, ఎందుకంటే ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకుంటే చూసే ప్రజలు చాలా చెడ్డగా అనుకుంటారు, అందుకోసం నువ్వు పక్కన ఉండమా అనేసి ఆమెను పక్కన పెట్టి, అదేవిధంగా తండ్రి కాబట్టి ఆ ప్రేమతో ఆమెకి ఈ ఆలయాన్ని అప్పగించారనమాట. సో ఇక్కడే ఉండి నువ్వు పూజలు నడుపుకో, ఇక్కడ వచ్చే డబ్బుతో మీ ఏదైతే సంసారం ఉందో అది నడుపుకోమ్మా, నీ బతుకు తెరువుకి ఇది సరిపడిపోతుంది అనేసి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా రోజులు ఆమె పూజ చేశారు. ఆమె తదనంతరం ఆమె పిల్లలు చేశారు. దాని తర్వాత కాలక్రమేణా సిచ్యువేషన్స్ తగినట్లు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అది అంటే వేరే వాళ్ళ చేతిలోకి అంటే మళ్ళీ తరిగప్పరెడ్డి వాళ్ళ చేతిలోకి వచ్చింది. అయితే తరిగప్పరెడ్డి చేతిలోకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత, అంటే చాలా సంవత్సరాల తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళే చేస్తూ వచ్చారు. పూజా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన వెంటనే కొద్ది రోజుల తర్వాత ఎవరైతే సో తరిగప్పరెడ్డి కూతురు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సో దాన్ని కోర్టుకి వేసి, సో అది మాకే చెందాలి, సో తరిగప్పరెడ్డి మాకే ఇచ్చాడు, అంటే మా తాతగారు మాకే ఇచ్చారు అనేసి కొంతమంది వాళ్ళ ఎవరైతే ఆమెకు సంబంధించినటువంటి వంశస్థులు సో దాన్ని కేసు వేయటం జరిగింది. సో కేసు వేసిన తర్వాత ఆ కోర్టులో ఆ కేసు గెలిచి, సో మరి ఈ టెంపుల్ యొక్క బాధ్యతలు ఆమెకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళంతా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నారు. ఇందులో ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి తడక మహోత్సవాన్ని మనం ప్రత్యక్షంగా చూసి తరిద్దాం. సో లైన్లోనే ఉండండి, చూస్తూ ఉండండి. సో జనాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. సుఖ సంతోషాలకి అంటే సుఖానికి అలవాటు పడిపోయి సో దేవుని దగ్గరకు కూడా నడిచి రాలేనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయారు. సో ఎవరో కొంతమంది ముసలాళ్ళు మాత్రం నడుస్తూ ఉన్నారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు వెనకాల. సో అందరూ వెహికల్స్లోనే వెళ్తూ ఉన్నారు ఆల్మోస్ట్ అది. సో వేలాది మంది భక్తులు ఈరోజు ఈ టెంపుల్కి వచ్చేస్తూ ఉన్నారు. సో పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది, బికాజ్ సత్సాయి డిస్టిక్ అయిన తర్వాత ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తారు. రాయ్ అని ఒకటి ఉంది, బామర్ది చెప్పినాడు, నామాల రాయ్ అంటారంటే. సో ఇది ఆల్మోస్ట్ మనం 30% నడిచినట్లు. ఇక్కడ నుండి మనకి ఇంకా అడగల బండ వస్తుంది. అడగల బండ తర్వాత చిన్న కోనేరు, సో దాని తర్వాత స్వామివారి టెంపుల్ వస్తుంది. అయితే దీన్ని మనం ఇప్పుడు పాతకాలంలో సప్పిడి అంటారు. దీన్ని మనం రాళ్ళ రోడ్డుని ఏమంటారంటే సప్పిడి అంటారు. ఈ సిమెంట్ రోడ్డు, తార్స్ రోడ్డు ఇదంతా ఉంది కదా, దీన్ని మనం సప్పిడి అంటారు అన్నమాట. పూర్వకాలంలో దీన్ని సప్పిడి అంటారు.
ఎవరైనా యూత్ చూస్తా అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి దీన్ని ఏమంటారు అనేసి. రాళ్లతో కట్టిన రోడ్డు ఇదంతా అంటారు, దీన్ని సప్పిడి అంటారు అనమాట. వెళ్తూ ఉన్నాం కొంచెం ఫాస్ట్గా. వాటర్ తెచ్చుకోండి వచ్చేటప్పుడు ఈ సరౌండింగ్కి. సో ప్రతి శనివారం రండి, ఇంత క్రౌడ్ ఉండదు, బట్ బాగుంటుంది. స్వామి దర్శనం కూడా బాగా అవుతుంది. ఈరోజు కూడా మోస్ట్లీ మీకు మంచిగా దర్శనం ఇచ్చే ఈ వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తా. క్రౌడ్ ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది, అట్లీస్ట్ ఫోటో పెట్టడానికైనా ప్రయత్నిస్తాను. చూడొచ్చు ఎంత అద్భుతమైనటువంటి ప్లేసు. సో నడిచి రావాలని ఎందుకు డిసైడ్ చేసుకున్నా అంటే సో ఈ ప్లేస్ని చూపించే ప్రయత్నం అనమాట. తర్వాత ఇలా ఉండదు, ఏం చేంజ్ అయిపోతుంది, రోడ్లో చేస్తాయి దాని తర్వాత అంటే ఫ్యూచర్లో. సో ఇక్కడ చిన్న కాలువ ఉంది. సో మామూలుగా వస్తే మీరు వాటర్ తీసుకొచ్చుకోండి. సో ఈ ఉప్పు నీళ్ళు ఉంటాయి. సో ఇది ఒక చిన్న చెరువు అట్లాంటిది, అంటే కాలువ. ఇది కూడా ఈ పుచ్చకాయల కొంటలేక ఉన్నటువంటి లింక్ అనమాట. అయితే ఇప్పుడు ఎండిపోయింది ప్రజెంట్. చూడొచ్చు మీరు అంతా నీట్గా ఉందో, సో ఎంత అద్భుతంగా ఉందో ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో స్వామివారి మహిమలు ఏంటంటే ఎవరైతే ఈ కొండకి ఎక్కుతారో, సో ఎవరైతే ఈ కొండకి ఎక్కుతారో ఈ కొండలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాణం అనేది ఎవరికి కూడా పోదంట. ఏదైనా తగిలినా కానీ చిన్న జీవి కూడా చనిపోదంట. సో అంత పవిత్రమైనటువంటి, అంత శక్తివంతమైనటువంటిది. అదేవిధంగా మనము టెంపుల్ వెనకాల కూడా ఒక చిన్న కోనేరు ఉంది, దానికి కూడా చాలా విశిష్టత ఉంది. సో చాలా పవర్స్ ఉన్నాయి అంటే చిన్న బావికి. సో ఆ బావి కూడా చూసే ప్రయత్నం చేద్దాం రా. ఇంకా మనం నడవాలి 2-3 కిలోమీటర్స్. సో పుట్టపర్తి సరౌండింగ్లో ఎవరైనా ఇక్కడికి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో తెలియనటువంటి వాళ్ళు వచ్చి దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఆల్మోస్ట్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ కూడా నేను కవర్ చేస్తాను, దాని యొక్క విశిష్టత చెప్తాను, సో చరిత్ర చెప్తాను. సో ఫాలోయింగ్లో ఉండండి. చూడొచ్చు మీరు. సో మనం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. చాలామంది భక్తులు ఇంకా రద్దీ పెరిగిపోతూ ఉంది. సో మనం త్వరగా వెళ్ళేసి దేవుని దర్శనం చేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనం అడగలబండ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక స్టాప్ చేసి 60% వచ్చినట్లు అవుతుంది అడగలబండ దగ్గరికి వస్తే. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఆల్మోస్ట్ అడగలబండ దగ్గరికి వచ్చాం. సో అడగలబండ గురించి కూడా స్వామివారు మెన్షన్ చేశాడనమాట. ఎవరైతే తరిగపరెడ్డితో నేను ఇలా పైన ఉంటాను, సో నువ్వు ఇక్కడికి వచ్చి అక్కడ ఒక అడగలబండ ఉంటుంది, సో దాని తర్వాత ఎగులోయ దిగులోయ ఉంటుంది అనేసి స్వామివారు తరిగపరెడ్డితో చెప్పాడు. మనం ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం సో అడగలబండ దగ్గరికి వచ్చాం రా. గుర్రపు మెట్లు కూడా అంటారు దీన్ని, గుర్రపు అడుగు అంటారు. సో వాడుక భాషల్లో రకరకాలు అనుకుంటారు అనమాట. చూద్దాం. ఇక్కడ ఏంటంటే రాయి పైన రాయి పెడితే సో సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ప్రజల యొక్క నమ్మకం. రా. ఇంకొక విషయం, స్వామివారు పుచ్చకాయల కుంటను వదిలి ఈ కొండపైకి వచ్చేటప్పుడు మొదటి అడుగు కింద నుండి డైరెక్ట్గా ఈ అడగల బండపైకి పెట్టాడని, తర్వాత దిగువ లోయలోకి ఒక అడుగు పెట్టినట్లు చెబుతారు. చరిత్ర అలానే ఉంది అండ్ భక్తుల విశ్వాసం కూడా. సో ఏదైతే ఈ అడగల బండ దగ్గర మనకి తలక అనేది ముఖ్యంగా ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ నుండి వాళ్ళు తీసుకెళ్ళి 11 పైన దానిపైన ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ పైన వేసే ప్రయత్నం చేస్తారు. రా దగ్గర ఎంతో పవిత్రంగా. ఏ ఊరింటి వస్తుంది ఇది? తర్వలపల్లి. సో తరిగపరెడ్డి. ఓకే. సో మెన్షన్ చేశాను కదా తరిగపరెడ్డి. సో ఈ గుడి యొక్క ప్రారంభానికి ముఖ్య కారణమైన సో వాళ్ళ ఊరు నుండే వస్తున్నట్టు ఇది. ఎంత పొడవు ఉందో. సో టీకే నాగేందర్ రెడ్డి ఎవరైతే ఈ తరిగపరెడ్డి ఫ్యామిలీ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి వంశస్థుడు. సో ఆయనతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పున మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? 300 సంవత్సరాల నుండి ఇక్కడ వేస్తున్నాం. 300 సంవత్సరాల నుండి. ఓకే. ముందు రాస్తా లేరు, ఇప్పుడు రెడీ చేసి. ఇప్పుడు పూజారులు మీరేనా? లేదు చిల్ల వంశీయులు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఈ కొత్త కోటకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీరు కాదా? స్టోరీ లేదా? మేము ఎక్కడి నుంచి వచ్చినారు ఇక్కడ? మీరు జస్ట్ పూజారులు? పూజారులు కాదు మేము, దానికి కాపులు. అంటే మీకు ముఖ్యంగా తడకి సంబంధించిన ఈ తడకి ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఎవరు ఇస్తారు? ఓరో సంవత్సరం ఇస్తాం, ఒక్కొక్క ఇంట్లో ఒక సంవత్సరం ఇస్తాం. ఓకే. ఈ సంవత్సరం తడక ఖర్చు కుటుంబీకుల వంశం ఒకటే వంశమే, తరుగు వంశీయులు.
ఓకే. సో ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా ఈ తడక? ఇది 25,000, ఆడ ఒక 2 లక్షల దాకా అవుతుంది. ఎక్కడ పైన ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా ప్రోగ్రామ్ అంతా అయ్యాక 2 lakhs అవుతుంది. సో దీనికి వచ్చి ఒక 20,000 అవుతుంది. అంటే ఏదైతే ఈ తడక ఉందో ఇది చాలా పవిత్రంగా చూసుకుంటారు. సో స్వామివారు ఏం చెప్తారంటే అప్పట్లో ఎవరైతే ఈ తరిగప్ప రెడ్డితో ఏం చెప్పారంటే నాకు పైన ఏ స్లాబ్ ఉండకూడదు, అట్ ది సేమ్ టైం గోడలు ఉండకూడదు, జస్ట్ ఒక తడక వేయండి. సో ఒక 3 sides ఒక గుంజలు నాటి, సో మధ్యలో ఒక గుంజ నాటి సరిపోతుంది అనేసి ఆ టైంలో ఆయన చెప్పారనమాట. సో అదే వీళ్ళు ఇప్పటికీ స్టిల్ ఫాలో అవుతున్నారు. సో 300 సంవత్సరాల క్రితం నుండి ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సో చూద్దాం ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది. సో పైన కూడా ఎలాంటి ఇవి ఉంటాయో. సో ఇంకేమని చెప్తారా? ఏం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో రాయి పైన రాయి పెట్టుంటారు. మీకు తెలుసు కదా మన వీడియోలో ఇప్పటికే చాలా వరకు వచ్చాయి. సో ఎవరైతే సంతానం లేదో, సో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ కోసం సో ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఒక టెంకాయ కొట్టుకొని పూజ సమర్పించుకుంటారు. సో తద్వారా వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి. సో సంతానం కలుగుతుంది, సో గృహ ప్రాప్తి జరుగుతుందని వాళ్ళ యొక్క నమ్మకం అనమాట. చూడవచ్చు మీరు. ఇతను టెంకాయ కొడుతున్న ప్లేస్లోనే స్వామివారు అడుగు పెట్టాడని అక్కడ ఒక ముద్ర కూడా ఉందని చెబుతారు. ఓకే. సో ఇక్కడ మనం ఏదైతే ఈ టెంపుల్కి వెళ్తున్నాం కదా, సో దీంట్లో మధ్యలో ఒక భక్తుని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సో స్వామివారిని ఏమి కృప ఉంది, సో ఆయనకి ఏం జరిగింది, ఆయన లైఫ్లో ఏమైనా మిరకిల్స్ ఏమైనా జరిగినాయేమో. ఏం పేరునా? కృష్ణారెడ్డి. సో కృష్ణారెడ్డి అన్నగారితో మనలు చెప్పండి. స్వామి స్వామి బాగా మాకు ఎప్పుడూ సర్టర్గా ఉన్నాడు. మేము ఎప్పుడూ సంవత్సరం వస్తుంటాము. మామూలుగా రెగ్యులర్గా శనివారం శనివారం రామా దీనికైతే వస్తారు. దీనికైతే తడకేసినప్పుడు. సో మీరు కూడా ఈ కుటుంబీకులనా, లేదంటే మీరు ఏమైనా భక్తులా? భక్తులే. చంద్రన్ స్వామి కాపులు మేము. కాపులు. సో వీళ్ళు కూడా చంద్రన్ స్వామి కాపులే. సో మీకు ఏమైనా జరిగిందా? మంచిగా బాగా జరుగుతుంది స్వామి. ఏమైనా ఉద్యోగాలు రావటం మీ పిల్లలకి? పిల్లలు చదువుతున్నారు, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఓకే. స్వామి బాగా కాపాడుతున్నారు. వస్తా ఉన్నారు మెంబర్స్ అందరం. ఓకే. మీరు కాలినడకతోనే వస్తారా, లేకుంటే మామూలుగా? కాలినడకతోనే వస్తారు. సో చూడండి మీరు ఏంటంటే ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కాలినడకతో వస్తారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అనమాట ఈ భక్తి భావం ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం వెహికల్స్ వస్తే ఆ ఫీల్ అనేది ఉండదు. ఏదైతే మనం టెంపుల్స్కి వచ్చినప్పుడు నడిచి వెళ్తేనే దానికంటూ ఒక మంచి ఫీల్ ఉంటుంది. సో దేవుడు కూడా మనల్ని కరుణిస్తాడు అనమాట. సో వీడియో చూసే వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా దీన్ని గమనించి ఎక్కడైనా టెంపుల్స్ వెళ్ళేటప్పుడు సో నడిచి వెళ్ళండి. సో ఏదైతే మనం ఒక ఆచారాన్ని పాటిస్తున్నామో దీన్ని మనం కంటిన్యూగా నిర్వర్తిస్తేనే సో దేవుడు కూడా మన వెనకాల ఉండి మనం కాపాడుతాడు. థ్యాంక్ యూ. ఓకే వెళ్దాం. బాగుంటుంది. సో మంచి ప్లేస్. మనం కూడా క్రౌడ్లో నడిచే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లుంటుంది ఏంటి సంగతి. సో ఇక్కడ నుండి ఒక 300 meters, ఒక 500 meters అలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళటానికి చూద్దాం. ఛానలా? ఛానలే వ్యాస్ లాగ్స్ అని. సో మామూలుగా కొంతమంది భక్తులు అక్కడే వదిలేస్తారు. ఏదైతే ఈ గుర్ర పడుకుందో అక్కడ స్లిప్పర్స్ వదిలేస్తారు. అయితే కొంచెం ముందు కూడా మనం వదిలేక ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ వదిలేద్దాం. సో ఈ పవిత్రమైన ప్లేస్ని మనం భ్రష్టు పట్టించకూడదని నాకు కూడా ఉంది. ఎవరా? మధురేపల్లె. మధురే బాయా? మధురే బయలా? సో ఇక్కడ మనకి దీపం కొండ అనేసి కూడా ఒకటి ఉంది. దాన్ని మనం ముందుగా కవర్ చేసి, ఎందుకంటే ఏదైతే మనం ఈ తడక మహోత్సవం ఇంకా కొద్దిసేపు లేట్ అవుతుంది కనుక సో దాన్ని కవర్ చేసిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ చూడొచ్చు మీరు. నార్మల్గా ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఈ మన తడక మహోత్సవం ఉందో ఇది మాఘమాసంలోనే జరుగుతుంది. సో మనం లాస్ట్ వీక్లో సో ఏదైతే మనం బుక్కపట్నంకి సంబంధించి చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ భీష్మ ఏకాదశి రోజు కూడా, సో భీష్మ ఏకాదశి రోజు అది కూడా మనకి ఆ మహోత్సవం కూడా ఈ మాఘమాసంలోనే జరుగుతుంది. సో ఇదే మాఘమాసంలోనే సో ఈ తడక మహోత్సవం అనేది కూడా జరుగుతుంది. చూడొచ్చు. ఇంకా కొంచెం రద్దీ అవడానికి ఇంకా టైం పడుతుంది. సో వెహికల్స్లో వస్తూనే ఉన్నారు జనాలు. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసాం. చాలా అద్భుతమైనటువంటి పరస. ఇంకా జనాలు ఉన్నారు. సో ఎవరైతే ఈ పోలీస్ సోదరులు కూడా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఉన్నారు. సో అన్నప్రసాదాలు కూడా మనకి ఈ సరౌండింగ్లో జరుగుతూ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఉన్నాయి. సో మనం గేట్ దగ్గరికి వచ్చాం. అంటే గేట్ లాగా అరేంజ్మెంట్ చేశారు. సో ఏదైతే ఈ గేట్ ఉందో ఇక్కడ నుండి మనం ఇక్కడికి వెళ్ళాలి. ఏది దీపం కొండకి. సో ఇలా వెళ్ళి ఒక చిన్న కొండ ఉంటుంది. సో ఆ కొండ వరకు బాగాలి. సో అది కూడా మనం చూద్దాం.
చూద్దాం రా. నార్మల్గా శనివారాలు ఇక్కడ దీపం అంటిస్తారు. సో ఈ టైంలో ఇంకొంచెం ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ గుట్టకు ఏదైతే ఉందో. సో వచ్చేసాం ఆల్మోస్ట్. సో ద్వీపం కొండ, సో ద్వీపపు ఆకారంలో ఉంటుంది. చూద్దాం. స్టెప్స్ ఉన్నాయి, ఇంతకుముందు స్టెప్స్ లేవు. సో ఎక్కుతాం పైకి. చాలా డేంజరస్గా ఉంది, చిన్న చిన్నగా. సో పాదం కూడా పూర్తి పట్టదు వీటిలో. చూడొచ్చు. ఓకే, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను దీపం గుండు పైన ఉన్నా. సో చాలామంది వచ్చారు చూడండి, చాలా వెహికల్స్ ఉన్నాయి అసలు. సో వేల సంఖ్యలో వస్తారని చెప్పాను కదా, చూడొచ్చు ఎక్కడి వరకు కూడా ఉన్నాయో. జనాభా పెరిగిపోయింది ఇప్పుడే. ఇదే దీపం కొండ, దీపం కొండ. దీపం ముట్టిస్తాను. దీపం కుండ దీపం కొండ. సో ఆల్మోస్ట్ మనం ఏదైతే ఈ కాంపౌండ్ లోపలికి వచ్చాం ఉన్నాయి. సో నాగలకట్ట ఉంది, దెన్ అక్కమ్మ గారి ఇది ఉంది, దాని తర్వాత ఒక బావి ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దాం రా. స్వామివారి తరగపరెడ్డితో అంగు ఆర్భాటం లేకుండా గుడి నిర్మించమని చెబుతాడు. చూద్దాం. ఇక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర చెప్పులు వదిలేసి కాళ్ళు కట్టుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాం. సో దీపం కొండ చూశారు కదా. సో దాని తర్వాత మనం దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. స్వామివారు ఏదైతే ఇది చూపిస్తుందో, సో ఇది దిగవలోయ. సో పైన ఎగవలోయ అనేసి ఒక ఉంటుంది. సో ఇదే దిగవలోయ. సో అడ్రస్లో చెప్పిన విధంగా ఏదైతే ఈ తరగపురెడ్డికి స్వామివారు చెప్పారో, సో ఆ ప్లేస్ ఇదనమాట, ఏదైతే ఈ దిగువ లోయ అనేది. సో అది చూద్దాం అనమాట. సో ఇక్కడ మనం చెప్పులు వదిలేసి సో ఇక్కడ కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శించుకున్నాం. బోరింగ్ ఉంది. పాతకాలంలో ఈ మధ్య మనకి బోరింగ్ అసలు అంతరించిపోతున్నాయి. సో బోరింగ్ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు, అద్భుతంగా ఉంది. ఇప్పుడే పాపం కొండ ఎక్కి వచ్చిందా అమ్మాయి? ఉండుగా పెడదు కాలు. దా పోదు, నువ్వు పోదురమ్మ. పిల్లరా ఇంత ఉంది బంప్స్. ఇది మొహం కడుకుంటారా? సో గుడి ముందరకు వచ్చేసాం ఆల్మోస్ట్ అలా. సో ఇంకా ఈ తడక మహోత్సవాన్ని వీక్షించడానికి చాలామంది భక్తులు కూడా కూర్చొని చూస్తూ ఉన్నారు. సో ఇంకా కొంచెం సమయం ఉంది. సో స్వామివారిని దర్శించుకున్నాం రండి. సో ఇదే ఆ గర్భగుడికి సంబంధించినటువంటి గుడి. సో ఇది కాంపౌండ్లో ఉన్నాం ప్రజెంట్. దీని నుండి మనం ఈ యొక్క గుడిని క్లియర్గా చూద్దాం. సో స్వామివారు ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇది, చూద్దాం మనం రా. సో గజస్తంభం అనేది లేదు, బట్ అయితే ఇక్కడ చిన్న ఇవి ఉన్నాయి, ముక్కున్నాం. సో ఉండి కూడా ఉంది. స్వామివారిని దర్శించుకున్నాం రా. స్వామివారి ఆదేశాల మేరకే ఈ గుడి నిర్మించడం జరిగింది. సో ఎటువంటి లైట్లు లేకుండా, ఎటువంటి గోడలు లేకుండా, ఎటువంటి స్లాబ్ లేకుండా దీన్ని నిర్మించారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి విగ్రహం కూడా సరిగ్గా కనిపించదు. సో డైరెక్ట్గా వెళ్తే కానీ చూడలేము మనం సరిగ్గా. స్వామివారిని చూద్దాం. సో మీరు చూడొచ్చు ఏదైతే ఇది ఉందో. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే సో స్వామివారి మొహం కేవలం మనం ద్వీపం యొక్క వెలుగులో మాత్రమే చూడగలం ఇక్కడ. సో ఎటువంటి లైట్లు, అంగులు, ఆర్భాటాలు, ఫ్యాన్లు ఎటువంటివి ఏమి ఉండవు ఇక్కడ. సో ఇది ఆనవాయితీగా వస్తుంది. సో స్టిల్ అదే రన్ అవుతుంది. మీరు అనుకోవచ్చు సో ఎంత పవర్ ఉంటే ఇలాంటి అద్భుతమైనటువంటి టెంపుల్స్ మనకి మన సరౌండింగ్లో ఉన్నాయి. సో మన అదృష్టం ఇది. ఓకే, ఇదంతా మీరు పైన చూడొచ్చు. స్వామివారి గర్భగుడి ఇలానే ఉంటుంది. భక్తులు కూడా వస్తూ ఉన్నారు. భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉంది. అందుకోసం ఎక్కువసేపు తెలియదు. నార్మల్గా వస్తే మనం ఇంకా స్వామిని బాగా అద్భుతంగా దర్శించుకోవచ్చు.
స్వామివారి దర్శనం అయిపోయింది కదా, వెళ్ళిపోదాం. చూడొచ్చు ఈ మాత్రం. సో తలకంటే ఇది ఇందాక మనం చూసిన తలకనే దీనిపైన వేస్తారు, చూడొచ్చు. సో గుడి ప్రాంగణం వెనకలే నేను చెప్తాను కదా, సో నాగలకట్ట అనేది అక్కడ ఉంది. సో నాగలకట్టని చూద్దాం ఫస్ట్. దెన్ అక్క దేవతలు సో ఆ సైడ్ ఉన్నారు. సో అక్కడ ఉన్న కొంతమంది జనాలు కనపడుతున్నారు కదా అక్కడ. ఫస్ట్ నాగ దేవతలను చూసి దెన్ అక్క దేవతలు చూద్దాం. సో మీరు చూడొచ్చు స్వయంగా స్వామివారు ఆహ్వానించి స్వామివారి దర్శనము దెన్ నాగల దర్శనం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ అక్క దేవతలను చూసే ప్రయత్నం చేద్దాం అన్న. దా అయితే అక్క దేవతలు కూడా ఒక అంటే ఏదైతే ఈ నాగదేవతలు ఉన్నాయో సో దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. సో ఆ స్టోరీలో నాకు ఏదైతే ఈ పెద్ద అని చెప్పాడో ఆయన పూర్తిగా వర్ణించలేకపోయాడు. అందుకోసం నేను అది ఫేక్ చెప్పడం నాకు ఇష్టం లేదు. టెంపుల్ పక్కన ఈ నాగలకట్ట ఉంది కదా, సో దానికంటూ ఒక చరిత్ర అయితే ఉంది. సో ఆ చరిత్ర అన్నవారు చెప్తారు. నా పేరు ఉరమల సల్లప్ప. జన్యాల చంద్రాయణ స్వామి గుడికట్టు. ఈ చంద్రాయణపల్లి బుక్కబండ మండలము శ్రీ సత్సాయి జిల్లాలో ఉన్నది. ఈ స్వామికి పురాతన కాలం నాటి నుంచి శాతవాహన శాలివాహన నాటి నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి మేము ఉరుములు వాయిస్తున్నాము. ఈ జన్యాల చంద్రాయణ స్వామికి నాగస్వామి పక్కన జంట నుండే నాగస్వామి ఎలా వచ్చినాడంటే, ఈ చిత్తగిరి నాగనగూడ చిత్తగిరి చిన్నమ్మలు అయితే నాకు నమ్మిన పరంభక్తాదులని వాళ్ళు ఉత్తర దేశంలో 7 వీణాకట్టని మూగదరలను ఎలుదొడ్డి మలదొడ్డి వేసుకొని ఉత్తర దేశంలో ఎలుదొడ్డి మలదొడ్డి వేసుకొని కాపు కాస్తున్నారు. జన్యావల్చినుడు వీళ్ళైతే నాకు నమ్మిన పరంభక్తాదులని జన్యావల్చినుడు నమ్మి జన్యావల్చినుడు శ్రీమన్నారాయణ శిచన్న కేశవులు ఆ చిత్తగిరి నాన్నగూడ చిత్తగిరి చిన్నమ్మలను ఎలాగైనా వాళ్ళు మేపుకొని 7 వీణాకట్టని మూగదరలను చిత్తగిరి చిన్నమ్మ చిత్తగిరి నాయనగౌడిని ఆ ఉత్తర దేశం నుండి నడిగడ్డ దేశం నుండి ఎలాగైనా తీసుకొచ్చి నా పూజకు పాలాదరు అవుతుంది, పాదసేవలు చేసేటి భక్తాదులు అవుతారని చెప్పి జన్యావల్చినుడు శ్రీమన్నారాయణ శిచన్న కేశవులు మారువేషం దాల్చిపోతున్నారు. ఎలా అంటే మారువేషం దాల్స్తున్నాడు అప్ప అంటే, ముస్లిం బ్రాహ్మణుడు వృద్ధాప్య బ్రాహ్మణుడు ముడిలేని జంధ్యము ఓడిలేని బెస్తంబు కుతాశంబు శాత పెట్టుకొని 3 ఆకుల పంచాంగం మృజేతం పట్టుకొని 7 ఆకుల పంచాంగం ఎడమ చేతిలో పట్టుకొని శ్రీమన్నారాయణ శిచన్న కేశవులు చిత్తగిరి నాయనగౌడు ఆవులు గోవులు మేపేటి దిన్నెలకు పోయి చిత్తగిరి నాయనగౌడు చూసేటట్టుగా తగ్గును పడుతున్నాడు, మిట్టన పడుతున్నాడు, తగ్గును లేస్తున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణ శిచన్న కేశవులు మారువేషంలో బ్రాహ్మణ రూపంలో ఉన్న ముస్లిం బ్రాహ్మణుడు దొడ్డన్నూరెళ్ళిన బ్రాహ్మణుడు మిట్టన పడుతున్నాడు, తగ్గును లేస్తున్నాడనే చిత్తగిరి నాయనగౌడు తన దగ్గరున్న ఎడమ చేతిలో ఉన్న కట్టెని విసిరేసి పరుగెత్తున పోయి జన్యావల్చినుడు మారువేషంలో రూపంలో ఉన్న జన్యావల్చినుడు రెట్టబట్టుకుని పైకి లేపి, ఏం స్వామి ఎటు పోయినావు, ఇటు దావును వచ్చినావు, దావు తప్పి ధరును వచ్చినావు, మిట్టన పడుతున్నావు, తగ్గును లేస్తున్నావు, ఏం స్వామి అంటే, ఏమి లేదు చిత్తగిరి నాయనగౌడ, నేను ఒడ్డిమిట్ట రామేశ్వరం గంగాగేలకు పుణ్యక్షేత్రాలు పోయింటినప్ప, నేను చిత్తగిరిపల్లి రెడ్డోరింటికి దావ మార్గం కనుగొనలేక దావు తప్పి దరువు వచ్చినాను, దరువు తప్పి దావను వచ్చినాను చిత్తగిరి నాగనగౌడ, నాకు చిత్తగిరిపల్లి రెడ్డోరింటికి దావ మార్గం చూపిస్తారు నాగనగౌడ అని పలికినప్పుడు, ఓ స్వామి అడ్డానప్పుడు చిత్రస్త్రం అరణ్యంలో కొమ్ములు కలిగిన జంతువులు, కోరలు కలిగిన జంతువులు, ఇల్లుళ్ళు పుల్లుళ్ళు గండబేరుండి పోచులు కత్తులు కర్మంగలతోన నేను ఆ చిత్తగిరిపల్లి రెడ్డోరింటి దామార్గం చూపించలేను స్వామి అని అంటే, అప్పుడు జన్యావల్చినుడు శ్రీమన్నారాయణ శిచన్న చిత్తగిరి నాయనతో ఏమని చెప్తున్నాడంటే, ఓ చిత్తగిరి నాయనగౌడ, నేను 3 రోజులు పొద్దైతోంది, అన్నాహారాలు లేవు, నీ దగ్గర ఏమైనా అన్నాహారాలు ఉంటే పెట్టప్ప అంటే, అప్పుడు చిత్తగిరి నాయన, ఓ స్వామి జన్యావల్చిన్న శ్రీమన్నారాయణ, నా ఇల్లాలు మందగంపలో 3 ముద్దలు తెచ్చింది, పొద్దున ఒక ముద్ద, రాత్రి ఒక ముద్ద, ఇప్పుడు ఆకలిగా ఉంటే సగం ముద్ద తిన్నాను స్వామి, ఆ సగం ముద్ద తింటే మీకు పెడితే ఎంగి లేవుతుంది స్వామి, నాకు ఎనలేని పాతం ఆరంభారం నా పని పడతా స్వామి, నేను ఆ సగం ముద్ద పెట్టలేనని పలికినప్పుడు, సరే చిత్తగిరి నాయనగౌడ ఈ నీ పసవాల మందులో నాకు పాలాదరవు ఇమ్మని పలికినాడు. అప్పుడు జన్యావల్చినుడు శ్రీమన్నారాయణ శిచన్న కేశవులు ఆడ పాలాదరవు ఇచ్చినాడు చిత్తగిరి నాయనగౌడు. చిత్తగిరి చిన్నమ్మను తీసుకొని వచ్చి, నీకు 7 కొమ్మలావులకు 7 మందలావులు ఇస్తా, చిత్తగిరి పాపని చిరంజీవిగా సంతాన ప్రారంభిస్తానని చెప్తే ఉత్తర దేశం నుండి జన్యావల్చినుడు దక్షిణ దేశానికి పత్రవారి మొదలుగా తీసుకొచ్చి
ఆడ జన్యాల చంద్రుడి కుడి భాగాన ముద్దమ్మ నాగులను పెట్టుకొని పూజలు అందుకుంటున్నారు. భక్తాదులందరూ పూజలు అందుకున్న వాళ్ళు భక్తాదులందరికీ వరాలు ఇచ్చుకుంటూ జన్యాల చంద్రుడికి ఎంట తోడుగా నిలిచి ఉన్నాడప్ప. జై జన్యాల చంద్రుని పాదాలు గోయిందా. ఎలవకంప కూడా మనకు ఆల్మోస్ట్ మనం చూసాం కదా దారిలో. సో బుచ్చేగారపల్లిలో సో ఇక్కడ కూడా ఎలవకంప ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసారు. అది కూడా చూపిద్దాం. సో ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి అక్క దేవతలు దర్శించుకొని దెన్ అది చూద్దాం. సో దాని తర్వాత బావి చూద్దాం. దాని తర్వాత ఫైనల్లీ మనం తడక మహోత్సవాన్ని మీకు అక్కడ కనిపిస్తుంది కదా తడక గుడిసెలాగా. సో ఇక్కడే స్వామివారు ఆహ్వానించి సో ఇక్కడ ఉండండి అని చెప్పింటే సో వీళ్ళు వచ్చి ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా విగ్రహాలు ఉంటాయి, అయితే ఇక్కడ మాత్రం ఒక చిన్న అరుగు మాత్రమే ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అక్కమ్మ గారుల స్థానం. సో దీని పక్కన మనకి ఇక్కడ పుట్ట కూడా ఉంది. చాలా అద్భుతమైనటువంటి పుట్ట మీరు చూడొచ్చు. సో ఎలవకంప వచ్చింది. సో ఎలవకంప మహోత్సవాన్ని కూడా వీక్షిద్దాం మనం రా. సో ఇక్కడే మనకి బావి కూడా ఉంది. సో విశిష్టత ఉంది. సో ఎవరైతే లేడీస్ ఉన్నారో ఆ లేడీస్ ఆ బావిలోకి పోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అందులోకి పోతే ఆ బావిలో ఉన్నటువంటి నీరు ఇంకిపోతాయి. లేకపోతే ఏ టైంలో అయినా ఇక్కడ మంచినీళ్ళు బాగుంది, ఏ టైంలో అయినా నీళ్ళు ఉంటాయన్నమాట. స్వామివారికి దాంతోనే సేవ చేస్తారు. దా చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్వామివారి పూనారు అని చెప్తారు. చూడవచ్చు మీరు ఈ అద్భుతమైనటువంటి ఎలవకంప దృశ్యాన్ని. సో ఈ మహోత్సవాన్ని వీక్షించవచ్చు. వందలాది మంది భక్తులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారు. సో ఈ బావి దగ్గర కూడా మనం పోయి సో బావిలో తీర్థం మనం తీసుకున్నాం. ఏదైతే ఈ చంద్రాయుడు స్వామి వెనకాలే మనకు ఒక బావి ఉంది. సో ఇది ఎగువ లోయ అంటారు. సో దిగువ లోయలో స్వామి ఉన్నారు. మనం పైకి ఎక్కొచ్చాం. సో ఇక్కడే మనకి ఎగువ లోయలో సో ఇంత పైన ఇంత ఎగువలో మనకి ఇక్కడ నీటి బావి ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 24 hours వాటర్ ఉంటాయి, ఎప్పుడు కూడా ఇంకిపోలేదు. బట్ ఏదైతే ఈ లేడీస్ ఉంటారో సో ఆ లేడీస్ వచ్చినప్పుడు లేడీస్ టచ్ చేసినప్పుడు మాత్రమే ఇందులోకి అలౌ ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఋతుస్రావాలు డేటింగ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు టచ్ చేస్తే ఈ నీరు అదైతే శుద్ధాన్ని కోల్పోయి అపరిశుద్ధం అవుతాయి అనేసి లేడీస్ టచ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకిపోతాయంట. సో అదే సంగతి. సో పవిత్రమైనటువంటి బావి. సో ఇప్పుడే పవిత్ర గంగాజలం ఏదైతే ఈ బావి ఉందో దాంట్లో తీర్థం పుచ్చుకొని సో ముందుకు రావడం జరుగుతుంది టెంపుల్ వైపు. మిగతా కార్యక్రమం ఏదైతే ఈ మహోత్సవం ఉందో దీన్ని మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు. సో వందలాది వేలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం ఫుల్ అయిపోయింది. ఈ తడకని ఎత్తుకొని వస్తూ ఉన్నారు. తడక మహోత్సవాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తడక ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఏదైతే ఈ తరిగ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వంశస్థులు చూడవచ్చు. 30 అడుగుల పైన ఉన్నటువంటి తడక. సో తడకని ఇట్లా మన గర్భగుడి ముందర పెట్టారు. దెన్ దీని తర్వాత పూజలు చేసి నేను తీసుకెళ్తాను. సో ఏదైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సో ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. చూడొచ్చు. ఇంకొద్దిసేపట్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. సో
సో ఈ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు వచ్చిన తర్వాతే స్వామివారికి టెంకాయలు సమర్పిస్తారంట. సో వీళ్ళంతా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మీరు చూడొచ్చు. స్వామికి కావాల్సినటువంటి సో ఏదైతే నైవేద్యాలు ఉంటాయో సో నైవేద్యాలు పూలు ఇవన్నీ కూడా. సో కొంతమంది పూజారులు దీనిపైకి ఎక్కుతూ ఉన్నారు. ఎవరైతే ఈ తరగప్ప ఫ్యామిలీకి సంబంధించినటువంటి వంశస్థులు మీరు చూడొచ్చు. సో ఈ తడక మహోత్సవం ప్రారంభం అవబోతోంది. సో పాతది ఉంచుతారా తీస్తారా తెలియదు. మోస్ట్లీ నాకు తెలిసి పాతది కూడా దానిపైనే కప్పుతారు అనుకుంటా, ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా ఉన్నాయి. సో పైకి ఎక్కుతూ ఉన్నారు పూజారులు ఎవరైతే ఉన్నారో. తడక అందించడానికి సిద్ధమవుతుంది. చూడొచ్చు చూడొచ్చు జనాలు ఎంతమంది ఉన్నారా. వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ తడక అందిస్తే వాళ్ళు దాన్ని తీసుకుని దీనిపైన కప్పుతారు. మేము కూడా ఎర్రచండకి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని వీక్షించే. ఏం పేరునా? చంద్రాయుడు. చంద్రాయుడు మన ఏది ఏ ఊరు? కొండకుమార్ల నుండి వచ్చేసినాడు. సో చాలామంది చాలా ప్లేసుల నుండి వస్తారు. ఎంతో దూరం నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమం మనం చూద్దాం. సో ఇంకా కాసేపట్లో ప్రారంభం అయిపోతుంది. ఆల్మోస్ట్ అది ప్రారంభమైంది. ఏం పేరా? యశ్వంత్ సాయి రెడ్డి. సో పిల్లోడైనా చాలా భక్తితో వచ్చాడు. చాపలాగా పరుస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు. సో నేను కూడా ఎన్నో సంవత్సరాలుగా పుట్టపర్తిలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు వీక్షించలే. చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చా కానీ ఇదే ఫస్ట్ టైం. వీడియో పుణ్యమా అని నేను కూడా మీకు చూపించడంతో పాటు నేను కూడా చూస్తా ఉన్నాను. సో స్వామివారు కోరుకున్నట్లుగా జస్ట్ తడక ఒకటి. సో ఆ కార్యక్రమం వన్స్ అపాన్ ఏ టైం నుండి ఈ యొక్క ఆచారంగా గోవిందా. సో స్వామివారు కూడా కృప ఇవ్వాలి దీన్ని ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా తీసుకొని రావడానికి. అందుకోసం ప్రజలందరూ కూడా గోవిందా గోవిందా అనే నామాలు పెడతా ఉన్నారు. చాలా వెయిట్ ఉంటుంది. సో అక్కడ పట్టుకోవడానికి ఎటువంటి గ్రిప్ చూడొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు సగం తీశారు, సగం వేశారు. సో లాగుతున్నాడు. సో ఈ తడక మహోత్సవం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఎంతో పవిత్రంగా ఎంతోమంది వేలాది మంది భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. సో ఆల్మోస్ట్ 60% అయిపోయింది. ఇంకందరూ భక్తులు కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు ఇదే తడక కార్యక్రమం ఎంత పవిత్రంగా జరిగేటువంటి కార్యక్రమం. పూలహారాలు అందిస్తూ ఉన్నారు. చాలా పెద్ద పూలమాల. ఈ కార్యక్రమం తదనంతరం మేము స్వామివారికి ఒక టెంకాయని సమర్పించాం. తర్వాత ఇంకా బయలుదేరాం. జనాభా క్రౌడ్ స్టిల్ అలానే రన్ అవుతుంది. దీని తర్వాత భోజనాలు ఏవైతే ఉన్నాయో అన్నప్రసాదాలు కూడా తినడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పప్పు, రసం, అన్నం
దెన్ తీపన్నం కూడా ఉంది. నా తోడు వచ్చిన బామర్ది కూడా ఫుల్గా తింటా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడే మనం ఈ తడక మహోత్సవాన్ని చూసాం. సో అయ్యవారిని మనం దర్శనం చేసుకున్నాం, దీపం కొండను చూసాం. సో అదేవిధంగా ఈ ప్రాంగణం ఎలా ఉందో సో మొత్తం అంతా చూసాం. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటా. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సో ఇంకా ఎవరైనా మంచి లవ్ ఇవ్వాలనుకుంటే సో షేర్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్.